సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగింపు దశకు చేరింది. చివరి రోజు కావడంతో జనం భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 16 రాష్ట్రాలు 14 దేశాల నుంచి వచ్చిన 55 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులను ఎగరవేస్తూ సందడి చేశారు. మరోవైపు 500కు పైగా స్టాల్స్తో ఏర్పాటు చేసిన స్వీట్ ఫెస్టివల్లో దేశ విదేశాల రుచులు సందర్శకుల్ని ఊరించాయి. జన సందోహం పెరగడంతో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పూర్తి వివరాలని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం మన చివరి రోజు అవ్వడంతో జనాలు కూడా కిక్కిరిసిపోయారు. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అటు 15 దేశాల నుంచి కూడా సుమారు 50 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ రావడం జరిగింది. వారికి సంబంధించిన కైట్లు కూడా తీసుకొని వచ్చి వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకారాల్లో కూడా ఉన్నాయి. అక్కడ మన విజువల్స్లో ఒక డైనోసార్ ఏదైతే ఉంటుందో డైనోసార్ లాగా ఒక కైట్ని వేసి ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు పైన కూడా ఒకటి బ్యాట్ ఆకారంలో ఉన్న అంటే గుడ్లగూబ ఆకారంలో ఉన్న కైట్ కూడా ఎగరేస్తున్నారు. దాంతోపాటు ఇంకా మిగతా రకరకాల కైట్లను కూడా ఎగరేస్తూ ఇక్కడనైతే ఈ పరేడ్ గ్రౌండ్ అంతా కూడా ఆ రంగురంగుల అరివిలులతోటి ఆకాశాన్ని ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఒక కోడి పాప ఏదైతే కోడి పిల్ల ఆకారం ఉంటుందో దాంతోపాటు ఒక డిఫరెంట్ ఆకారాలు ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ 10ల సంఖ్యలో ఇక్కడికి సంబంధించిన డిఫరెంట్ కైట్స్ రావడంతో ఆ కైట్స్ అయితే ఇక్కడ అందరినీ అల్లరిస్తున్నాయి. దాంతోపాటు భారతదేశానికి సంబంధించిన వివిధ జిల్లాలకు సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కైట్ ప్లేయర్స్ కూడా వచ్చారు. దాంతోపాటు ఇక్కడ పరేడ్ గ్రౌండ్ అంతా కూడా ఉచికేస్తే రాలనంత జనాలతో నిండిపోయింది. ఒక్కసారి విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఎంతమంది వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఇటు కైట్ ఫెస్టివల్స్ అంటే దాంతోపాటు అటు సైడ్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది కూడా ఉన్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనకు కైట్ ఫెస్టివల్కి సంబంధించి కైట్ ఫెస్టివల్ తోట స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కైట్ ఫెస్టివల్ ఎలా ఉంది? కర్ణాటక నుంచి వచ్చాము. చాలా సూపర్ గా ఉందండి. ప్రతి సంవత్సరం వస్తుంటామండి. ఎస్, చాలా బ్రహ్మాండంగా ఉందండి. సంక్రాంతి అంతా ఇక్కడే జరుగుతున్నట్లుంది. సైడ్ హైదరాబాద్ నుంచే బాగుంది. ఈసారి ఫస్ట్ టైం నేను मैं दिल्ली से आया हूँ. फुल एंजॉय कर रहा हूँ. बहुत अच्छा लग रहा है. फर्स्ट टाइम आया हूँ. फुल मजा आ रहा. एंजॉय कर रहा हूँ. बहुत मस्त है. बहुत पसंद आया. बहुत हैप्पी फील कर रहा हूँ मैं इधर आके. यस. చూడొచ్చు అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ సంక్రాంతి పండుగకు ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాము. 3 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ కైట్ ఫెస్టివల్ని ఇటు ఆనందంగా వీక్షిస్తున్నాము. ఇటు కైట్ ఫెస్టివల్తో పాటు అటు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా అటు స్వీట్ ఫెస్టివల్ కూడా జరగడంతో ప్రజలందరూ ఎవరైతే సొంత ఊర్లకు వెళ్ళలేని వారు ఉంటారో సొంత ఊర్లకి పోలేని వారు ఉంటారో వారందరి కోరిక కూడా ఇక్కడనే నెరవేరినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అనగానే అందరికి పల్లెటూర్లు గుర్తొస్తాయి, సొంతూర్లు గుర్తొస్తాయి. నగరంలో వారి జాబు పరంగా ఇంకేమైనా పరంగానైతే వెళ్ళలేని వారికి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే వారి పండుగ సంతోషాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు వారి మాటల్లోనే మనకైతే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ, పరేడ్ గ్రౌండ్.